ఎత్తున ప్లేస్ ఉందట, ఒక గరం గరం షాయి కొడుతుంది. ఇక పోమా 2 కంకలు అయితే తీసుకున్నాము. కాలుస్తున్నాడు. ప్రియాంక సలి పెడుతుంది, అది కొంగు కాపింది. ప్రియాంక పిల్లలకైతే అన్నం వేసుకుంది. ఏమేమి పెట్టారు? ఆలు, సాంబార్, పాలకూర, క్యాబేజ్. వాన ముసురుకు సన్న కట్టెలు పెడితే ఉత్తగానే ఆరిపోతాయి అని పెద్ద మొద్దు ఎత్తుకొచ్చిండు. ఇక మొద్దు అంట పెట్టి కాలుస్తున్నాడు. ఇక నేను ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. దాదాపు 15-16 సంవత్సరాలు అవుతుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మేము గుడికి అయితే వెళ్తున్నాం. గుడికి ఎందుకు వెళ్తున్నాం అంటే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావాలని నేను మన తాడబండు వీరంజనేయ స్వామిని మొక్కిన, అలాగే మన షామీర్పేట కట్టమయ్య సమతల్ని అయితే మొక్కిన. అండ్ అలాగే ముందుగా మీ సపోర్ట్ ఉండడం వల్లనే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయ్యింది. అందరం తాడబండు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ నుంచి మళ్ళా షామీర్పేట కట్టమయ్య సమతల్లి గుడికి వెళ్ళి ఆడ 2 కొబ్బరికాయలు కొట్టి, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ సపోర్ట్ ఉండడం వల్లనే మన యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. సో లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. సీట్ మీద కూర్చుంటారు కానీ ఈమె సీట్ మీద కూర్చుంటారు. కోతి లెక్క కూర్చొని పట్టుకుంది. కొండంగా కోతాను. తాడ్బాన్ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చినాం. ఇప్పుడు దర్శనం చేసుకుందాం. దర్శనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే షామీర్పేటకి వెళ్ళాలి. ఇట్టమని ఏమో కొబ్బరికాయ తింటుంది. కొబ్బరికాయ కొట్టుకొని తిన్నాం. వెళ్తాం. ఇక దర్శనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ తిన్నాం. అట్లనే 2 లడ్లు తీసుకున్నాం. మంచిగా లడ్లు అడుగుతుండు. ఇక 2 లడ్లు తీసుకున్నా. ఇక డైరెక్ట్ షామీర్పేట కట్టమయ్యమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్దాం. ఫైనల్ గా షామీర్పేట కట్టమయ్యమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. వర్షం అయితే నాన్ స్టాప్ గా పడుతుంది. సో ఇప్పుడు వెళ్ళి కాళ్ళు కడుక్కొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం. కొబ్బరికాయ కొడదాం, ప్రసాదం తిందాం. ఇక ఎంత? 20 ఉన్నాయి. ఒకటి అర్చన టికెట్ తీసుకున్నాం. మా చిట్టమ్మ సతాన్స్తా ఉంది. ఎత్తుకోవాలి. కాళ్ళు కడుక్కొని వస్తా. అగరబత్తులు ముట్టిస్తుంది. మనం తెచ్చినాం కదా. కొబ్బరికాయలు కొట్టేసాం. ఫుల్ ఆకలి అవుతుంది. మన ప్రియాంక పులిహోర తెచ్చింది కదా, కార్లో కూర్చొని ఇవి కూడా తీసుకున్నాం. ఇవి 2 తీసుకుంటాం. ఆల్రెడీ టిఫిన్ కట్టుకొచ్చింది పులిహోర. అవి తీసుకొని ఇవి తీసుకొని ఒక దగ్గర కూర్చొని మంచిగా తిందాం. ఇక కొబ్బరికాయ వచ్చిందా? చూసుకోవచ్చు, వర్షం నాన్ స్టాప్ గా పడుతుంది. అప్పటి నుంచి మేము ఇంట్లో నుంచి ఎన్ని గంటలకు వెళ్ళినాము, అప్పటి నుంచి పడుతూనే ఉంది ముసురు. చేయి ఊకే సతాయిస్తా ఉన్నది. కుర్కురే ప్యాకెట్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎత్తుకో, అట్లా ఇట్లా. ఊకే బయటకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక దిమాగ్ ఖరాబ్ చేస్తూనే ఉంటుంది చిట్టమ్మ. ఊకే మమ్మీ పోయింది తీసుకొస్తాం. ఇక కుర్కురే ప్యాకెట్ కావాలంటే ప్రియాంక పోయింది. షాప్ ఉంది పక్కన. ఈ చిడితీళ్ళకైతే బాగా అలవాటు అయ్యారు కూరగాయలు. వీడైతే సరస్తూనే ఉన్నాడు. తెచ్చినావు ఆయే బింగో. ఇప్పుడు నవ్వుతుందాగా. తిను ఇక తిను. తిను పులిహోర తినవా? పులిహోర తినదు, ఏం తినదు. ఇక ఇవే చిడి తిన్నది తింటది. పులిహోర తిన్నాక చాయ్. చూసినావా? ఇద్దరికి, నీకు అన్నకి. ఈ ఒక దగ్గర కార్ ఆపుకొని పులిహోర బిలిహోర అన్ని తింటున్నాం. పులిహోర తీసుకొచ్చుకున్నాం. ఏం తింటున్నారా హిమాంశు? పులిహోర తినవా? నీ ఇష్టం.
ఇక మా ప్రియాంక బయటనే కూర్చుందాం మంచిగా ఉందని అంటే ఇక బయటకు వచ్చి కూర్చున్నాం. జర ఇక్కడ తడితడిగా లేదు, మంచిగా ఉంది కదా ఇక్కడ చల్లగా చెట్లు గిట్లు. ఇవేంటి మైదాకు చెట్లు అవి అవే కావచ్చు. ఇటు వరుసగా సాలు పెట్టరు కదా ఈ మైదాకు చెట్లే అనుకుంటా. కొంచెం పసుపు ఎక్కువ ఉంది కదా. మా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కోరిక అయితే మీరు నెరవేర్చారు. ఇంకొకటి ఏంటంటే దానికి బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది. ఇక మీరు ఇంకా మంచిగా సపోర్ట్ ఇస్తే ఊరికి వెళ్ళిపోయి అక్కడనే సెటిల్ అవుదామని అనుకుంటున్నాం. మీరు మంచి సపోర్ట్ ఇస్తే ఊరు కూడా వెళ్ళిపోతాం. హిమాంశు గారిని అక్షయ్ని ఒకటే స్కూల్లో జాయిన్ చేస్తాం గజ్వేల్ల. నేను చేసే వర్క్ కూడా అక్కడ కూడా దొరుకుతుంది, కాకపోతే కొంచెం తక్కువ కూలి ఉంటుంది. అక్కడ కూడా మనం పని చేసుకోవచ్చు. ఏమంటారు, మీరు సపోర్ట్ చేస్తా అంటే ఊరికి వెళ్తాం. ఊర్లో వ్లాగ్స్ తీస్తాం, మా క్యాంపింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఈటింగ్ ఛాలెంజ్ అన్ని ప్రతి ఒక్క వీడియోలు తీస్తాం. కాకపోతే మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. మా లాంగ్ వీడియోస్ మీరు ఎండ్ వరకు చూస్తలేరు, 3 minutes 2 minutes చూస్తారు. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, అదొక్కటే మాకు సహాయం చేయండి. ఈ సలసల వాతావరణంలో ప్రియాంకకు చలి పెడుతుందట. ఒక నెత్తి నొప్పులు వేస్తుందట. ఇక నెత్తి నొప్పులు వేస్తుందట. ఒక గరం గరం చాయ్ కొడుతుంది. ఇక పోమా నడుగురు గుడివేనంగా హనుమంతుని గుడికి వెళ్ళినా. అంటే ఈ రోజు గురు పౌర్ణమి, సాయిబాబా బర్త్డే కదా. ఇక నేను తింటలే అని వీళ్ళని కూడా తిరగ. సో ఇవాళ నాన్ వెజ్ క్యాన్సల్. లెట్స్ గో. అన్ని తిన్నాం కానీ ఒకటి పరమాన్నం తినలేదు. ప్రియాంక మర్చిపోయింది, వాళ్ళ అమ్మ పెట్టించింది కదా, మనకు మస్తు ఇష్టము. మరి ఎట్లా చేసింది ఏం కదా, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఇక్కడ అన్ని కాజు కిస్మిస్ ఉన్నాయి, సూపర్ ఉంది. తినే మంచి తింటా. బాగుంది, మంచిగా అయింది. ఇలాచీలు కాజు బీజు. కానీ ఏదేమైనా ఈ వర్షాకాలం జర్నీ అయితే సూపర్ ఉంటుంది. చల్లని వాతావరణంలో వర్షం చినుకులు పడుతుంటే గరం గరం చాయ్ తాగుతుంటే మస్తు అనిపిస్తుంది. నాకు ఈ వర్షాకాలం జర్నీ చేయాలంటే మస్తు అనిపిస్తుంది. గరం గరం చాయ్ అయితే తీసుకొచ్చిన ప్రియాంక తాగుతుంది. కొంచెం గరం గరం ఉంది. చల్లని వాతావరణంలో గరం గరం చాయ్. ప్రియాంక ఉస్మానియా బిస్కెట్లు అదుకొని తింటుంది ఇక్కడ ఎప్పుడు చాయ్ అయినా. కానీ ఆమె బ్యాడ్ లక్ ఏమైందంటే ఈరోజు ఉస్మానియా బిస్కెట్లు లేవట. ఇక ఉస్మానియా బిస్కెట్లు అదుకోలేదు, ఉత్తదే చాయ్ తాగుతుంది. బాగా గరం గరం ఉందిరా చాయ్, సుర్రమంటుంది. చిట్టమ్మాయి గుడికానే చెప్పులు మర్చిపోయినాం, ఏడుస్తుంది. ఇక ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. ప్రియాంక నాన్న గుర్తు చేయాలి. నేను అందరం లోపల ఇచ్చిన, నేను లోపలేను నేను అనుకున్నా. మరి నీ మూడినే బయట ఇచ్చిన నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు అక్షయ్ ఏడుస్తుంది, నా చెప్పులు నాకు కావాలని. ఇప్పుడు మళ్ళా వెళ్ళాలి శామపేట కటామేసమ్మ దగ్గరికి. నీ చెప్పులు ఏడున్నాయి అమ్మా? గుడికి దగ్గర ఉన్నాయా? నువ్వు ఎందుకు మర్చిపోయినావు? మమ్మీ మర్చిపోయిందా? మరి నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పాలి కదా. మరి ఎట్లా, మరి ఎట్లా? మళ్ళా ఏం వేసుకుంటావు? కొత్తది తీసుకుంటావా? పైసలు ఉన్నాయా మరి వాళ్ళ దగ్గర? లేవా? ఉన్నాయా లేవా? హిమాంశు గారు దంచక తిన్నాడు. ఇక హిమాంశు గారికి చిట్టమ్మకు ఫ్లైట్ రెస్టారెంట్ చూపిద్దామని ముంగడికి వచ్చిన. ఫ్లైట్ రెస్టారెంట్ సరే పైన వాళ్ళందరూ కూర్చుంది, అట్లా కూర్చోవచ్చు. పోయి వ్యూ చూసిన వచ్చాను. అదే ఫ్లైట్ ఎప్పుడైనా పోవాలి, పైసలు ఉన్నప్పుడు ఫ్లైట్ రెస్టారెంట్ కి మంచిగా చిట్టమ్మ తీసుకుని పోవాలి. ఇంకో దగ్గర కూడా వచ్చిన, బ్యాంకులో పని కూడా అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరాలి. ఓకే గైస్, మన బ్యాంక్ పని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి అయిపోయింది. ఏంటి వచ్చాయి పైసలా? ఎక్కడి ఎవరిచ్చారు నీకు? నువ్వు తీసుకున్నావా? ప్రజెంట్ అయితే ప్రజ్ఞాపూర్లో ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్కి అయితే మళ్ళీ బయలుదేరాలి. ఇక మనది గేర్ రాడ్ ఉంటుంది కదా, దాన్ని ఎత్తి యూసిపోయింది కుర్రే. ఇక దీనికి బటపే ఊచి నడుపుతున్నా. ఏం చేస్తాం, గడినది కదా. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబా గుడికి అయితే వచ్చినాం. మన గజ్వేల్లో ఉంటది. గురువారం రోజు ఈ గుడికి వచ్చి సాయిబాబా గుడికి అన్నం తినేటోళ్ళము, టిఫిన్ తెచ్చుకోకపోతే. ఇప్పుడైతే ఆ గుడి కాడికి వచ్చినాం, దర్శనం చేసుకుందాం. చిట్టమ్మన్నాడు. ఓళ్ళు తిట్టిరు నిన్ను? నేను తిట్టలే వచ్చాను నిన్ను. నువ్వు అంటున్నావు. దప్పందా మనం మమ్మీ కూడా పోయారు. అమ్మ ఇక్కడ పెట్టేసి నడు.
అవి వద్దు, అవి తీసుకురావద్దు, జేజ్ ఉంటాడు. ఈ మనిషిగాడు ప్రియాంక ఉరుకుతురు దబదబా. వాన మాత్రం అస్సలు తగ్గలేదు. ఇదే సాయిబాబా గుడి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. దాదాపు 15-16 సంవత్సరాలు అవుతుంది. చాలా మంది భక్తులు అయితే వచ్చారు దర్శనం చేసుకోవడానికి. మేము రాగానే అన్నదానం అయితే స్టార్ట్ చేసారు మా తగ్గట్టు. దంచక తినాలి ఇక. ప్రియాంక పిల్లలకైతే అన్నం వేసుకుంది. ఏమేమి పెట్టారు? ఆలు, సాంబార్, పాలకూర, క్యాబేజ్. మంచి వెజిటేరియన్ పెట్టారు. మంచిగా కూడా వేసుకోండి. ప్లేట్స్ అయితే మంచిగా న్యాచురల్గా ఆకులతో చేసింది. బాగుంది, న్యాచురల్గా బాగున్నాయి ఆకులు. మాకు టెంపుల్లో ఎక్కువ వాళ్ళు కలిశారు. మా ఊర్లో రిలేషన్ ఉన్నారంట. మా హిమాంశ్ గారు రప్ప తలిగిచ్చేసిండు. ఏందో తెస్తుండు. ఏంద్రేది లడ్డూలు తెచ్చిండు. గుడికాడ లడ్డూలు తింటుండు, ఈ గుడికాడ లడ్డూలు తింటుండు. ఇలా పండగ హిమాంశ్ గారికి. తినిగా తినరా, తినవా? నాకొకటి నీకొకటి కార్లో పోయేటప్పుడు తిందాం. చెల్లె తిన్నదా? మమ్మీ ప్రియాంక చిట్టమ్మ ఇంకా తినదంట. మా ప్రియాంకని అయితే తినడానికి గంట సేపు పడుతుంది. ఇంట్లో కూడా అంతే, గంట సేపు తింటుంది. మనకి ఇంత అన్నం గంట సేపు తింటుంది. ఈమెతో గిదే వచ్చింది బాగా. మా అచ్చనేమో ఫోన్ ఇస్తున్నా తింటుంది, లేకపోతే తినదు. ఆల్రెడీ ఫోన్ చూస్తుందట, ఫోన్ చూసి కూడా తింటుందట. మా చిట్టమ్మ ప్రియాంక ఇంకా తినలే, ఇంకా తినిపిస్తుంది. చాలా లేట్ చేస్తారు వీళ్ళు. చూడ ఫోన్ చూసి కూడా తింటుంది చిట్టమ్మ. పూజ కంప్లీట్ అయిపోయింది. అందరూ ప్రసాదం తీసుకుంటున్నారు. లేడీస్ అందరు వెళ్ళి. ప్రియాంక దేవుని మొక్కడానికి వెళ్ళింది. నేనేమి ఇక్కడ కూర్చున్నా వాళ్ళు వచ్చేదాకా. అయితే అక్క దర్శనం చేపించింది. ఇక్కడ గజ్వేల్ సాయిబాబా టెంపుల్ ఉంది. మేము ఈ టెంపుల్కి వచ్చినాము. అక్క దగ్గరుండి మాకైతే దర్శనం చేపించింది. థ్యాంక్స్ అక్క. మేము బ్యాంకు పని మీద ప్రజ్ఞాపూర్కి అయితే రావడం జరిగింది. తర్వాత ప్రియాంక గురు పౌర్ణమి ఉందని మా గజ్వేల్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్దామని అంటే వచ్చినాం కదా. రాగానే ఒక అక్క కలిసింది, సబ్స్క్రైబరు. మా ఊర్లో వాళ్ళకి చుట్టాలు ఉన్నారంట. ఆమె మాకు దేవుని దగ్గరికి తీసుకెళ్లి దర్శనం అయితే చేయించింది. ప్రియాంక దేవుని కాళ్ళు కూడా మొక్కింది. అలాగే మేము వచ్చిన టైంకే అన్నదానం అయితే స్టార్ట్ చేసినారు. మంచిగా తిన్నాం. ఇక్కడనే అన్నం కూడా తిన్నాం. మాతోని అన్నం తినేటప్పుడు కూడా మాతోనే ఉండడం, మంచిగా రిసీవ్ చేసుకుందా అక్క. పెరుగుతుంది తిన్నావా? నేను తినలేదు, నేను కొంచెమే తిన్నా. అక్షయనికి తినిపించాక తిందాం అనుకున్నా. అన్నం పెరిగేసిరు, పెరిగేస్తే నేను తిన్నాను కదా. ఇక ప్రియాంక పెరుగుతుంది తినదు అనమాట, పెరుగంటే నచ్చది. అయితే ఇంకా ఆమెకి తినిపించి ఇంకా పడేసి వచ్చేసిన. ఇక ఇప్పుడు మన పట్నం ప్రయాణం అయితే కొనసాగిద్దాం. లేట్ చేయకుండా మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. గాలి మాత్రం చల్లగా వస్తుంది. ఒక రేంజ్ లో ఉంది వెదర్. నేను ప్రతిసారి వెదర్ గురించి చెప్తా కదా, ఎందుకంటే మనకు ఊరు వాతావరణం అంటే మస్తు ఇష్టం. మన చిట్టమ్మ ప్రియాంక మక్కబూటలు బుక్తారట కంకులు. ఇప్పుడైతే కంకుల కాడ అయినము. ఒక తాత మంచిగా కంకులు కాలుస్తుండ్రు రోడ్డు మీద. రోడ్డు పక్క పొంటి. ఇప్పుడైతే వెళ్తున్నాము. చల్లని ముసురులో వేడి వేడి కంకులు తలిగిద్దాం. ఇక 2 కంకులు అయితే తీసుకున్నాము. కాలుస్తున్నాడు. ప్రియాంక చలి పెడుతుందని కొంగు కాపింది. తాత కాలుస్తున్నాడు ఇక కంకులు లాతలాతాయి. మళ్ళా జోరుగా అయింది ముసురు. వాన ముసురు పడతానే ఉన్నది. వాన ముసురుకు సన్న కట్టెలు పెడితే ఉత్తగానే ఆరిపోతాయి అని పెద్ద మొద్దు ఎత్తుకొచ్చిండు. ఇక మొద్దు అంట పెట్టి కాలుస్తున్నాడు. ఇక సన్న కట్టెలు పెడితే జల్ది ఆరిపోతుంది. మొద్దు అయితే ఇక సాయంత్రం దాకా పూరాస్తు. కంకులు తీసుకున్నాం. వేడి వేడిగా తీసుకో ప్రియాంక జీ. చిట్టమది తింటది ఇక, దంచుతా తింటది. కాలుతుంది వచ్చాయి వేడి. వాళ్ళిద్దరికి ఒక దాంట్లో ఒక్కొక్కటి, మన ఇద్దరికి ఒకటి ఒక దాంట్లో. కాలుతుంది వచ్చాను. తినురు ఇక మీరే. చాలా బండి స్టార్ట్ అవుతుంది. పిల్లలు వెనకకి వెళ్ళండి. ఇక మా అత్తమ్మల రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కార్ పెట్టేసినాం. మా బొమ్మరిదియానికి తాళం ఇచ్చేసేయాలి. మా ఈ మనిషి గడేమో మంచిగా వన్నాడు. మా అచ్చయ్యని కూడా మంచిగా వన్నది బ్యాక్ సీట్లో. ఇక ప్రియాంక దిగింది. సామాన్ అంతా దొరుకుతుంది. ఇక ముల్లె మూటలన్నీ. ఇక మళ్ళీ మన బైక్ ఆడ ఉంది కదా, తీసుకొని మళ్ళీ మా రూమ్కు పోవాలి ఇప్పుడు. అరే ఈ మనిషి పోడా ఏడుంది బాటిల్? ఉండని తీద్దాం. లోరా పోడా ఈ మనిషి ఓరు అబ్బాయి ఓరు తీట కొలక్కాయ. ఇక మా రూమ్ దగ్గరకు వచ్చేసినాం. కార్ ఇచ్చేసి హిమాంశ్ గారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైనా ఉన్నాడు. పానీపూరి తింటాడట, వాళ్ళ తాత తినిపిస్తాడట.
ఇక మా చిట్టమ్మని ఏమో మీతో వస్తా అని అన్నదిగా తోలుకొని వచ్చినాం. ఇది ఒకటి మా ఎలకలు కొట్టిన బెడ్ మ్యాట్రిస్ ఇది మా ఎలకలు కొట్టింది. ఇది చిట్టమ్మకి ఇట్లా ఇంట్లో ఊకే ఆడతారు ఏదైనా ఒకటి వేసుకుంటా. ఎట్టుంది మా బెడ్? మంచిగా ఉందా చెయ్యి? మన బెడ్ మంచిగా ఉందా?